అభి ఎక్కడున్నావు? బేబీ అభి, అభి, అభి ఎక్కడున్నావు? అభి, అభి నీకే చెప్పేది, బయటికి రా. అభి, ఐఎమ్ సారీ. ఏమండి, ఇప్పుడు మీరు కిందికి వెళ్ళి ఏదైనా కుండిని పగలగొట్టేసేయండి. అప్పుడు వాళ్ళు కిందికి వస్తారు. వెళ్ళండి. అభి, అభి, ఏయ్, కిందెవరు లేరు. నువ్వు కిందికి వెళ్ళడానికి వీల్లేదు. కిందెవరు లేనప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఖచ్చితంగా వాళ్ళు కిందే ఉండుంటారు. మమ్, పద. పద బేబీ. ఏయ్, వద్దని చెప్తున్నాగా, వినపడట్లేదా? సామాన్య, ఐఎమ్ సారీ లిల్లీ. మమ్, త్వరగా రా. అభి, ఏంటి మేస్టర్ ఎక్కడ ఆపావు? ఇంటికి బామ్మన్నారుగా, మా ఇంటికి వచ్చేసాను. ఏయ్, కర్మ. ఇంటికంటే మీ ఇంటికి ఎలా వస్తావా? నీకు అడ్రస్ చెప్పడం తప్పైంది. పది చెప్తాను. కుదరదు సార్. నేను ఒకసారి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న దాకా వెళ్ళను. ఏ, అది నా సెంటిమెంట్ సార్. ఇదేం సెంటిమెంట్ అయ్యా బాబు? ఏం అవ్వదు, పద వెళ్దాం. సార్, పోయిన వారం ఇలాగే ఓసారి వద్దంటే వెళ్దాం అన్నారు. వెళ్ళాక యాక్సిడెంట్ అయింది. బండికి అన్నీ దెబ్బలే సార్. బాగు చేయించడానికే బోల్డ్ అయ్యింది. ఇక నాకు స్తోమత లేదు సార్. సర్లే, ఎంత అయింది? 100. చూసావా, మీ ఇంటికి నువ్వు వచ్చినా డబ్బులు మేమిస్తున్నావు. ఇప్పుడు ఎక్కడున్నావో ఏంటో. నువ్వు జాగ్రత్తగా దిగమ్మా. శ్యామ్ ఆగు. శ్యామ్, శ్యామ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు మనం ఎక్కడున్నావో కూడా తెలియట్లేదు. అమ్మాయిలకి దోశలు వేయడం తెలుసు, రూట్స్ తెలీదా? ఏయ్ చిచి, తప్పుగా మాట్లాడుకో. అప్పుడు వచ్చింది పద్మ అక్కే. నేను చూసానా? అబ్బా, నీకు ఎలా చెప్పి ప్రూవ్ చేయాలి? ఉండు, పద్మక్కకు ఫోన్. శ్యామ్, నా ఫోన్ కనిపించడం లేదే. నాకు తెలీదు. దోశల బండి దగ్గర ఏమైనా మర్చిపోయానా? ఏమో. ఫోను లేదు, ఇప్పుడు ఎక్కడున్నావో కూడా తెలీదు. ఇప్పుడు ఎలా శ్యామ్? శ్యామ్, అక్కడ ఒక ఆవిడ పడుకొని ఉంది. ఆవిడని అడుగుదాం. ఇక్కడ ఆటోలు కానీ బస్సులు కానీ దొరుకుతాయేమో. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. పెద్దమ్మా. ఏంటి బాబు ఈ టైంలో? పెద్దమ్మా, ఇక్కడికి దగ్గరలో ఆటో స్టాండ్ గానీ బస్ స్టాండ్ గానీ ఉందా? ఇక్కడికి రావు బాబు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సూర్య, ఇప్పుడు ఎలా? ఏముంది, ఇంకో 2 కిలోమీటర్లు జాగింగ్ చేసేటమే. అమ్మో, ఇంకా 2 కిలోమీటర్ల? నా వల్ల కాదు. 2 అడుగులు వేసి ఓపిక కూడా లేదు నాకు. అమ్మా. ఓ పంచి, నువ్వు ఇక్కడే పెద్దమ్మ దగ్గర ఉండు, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. పెద్దమ్మా, నేను వచ్చేసరికి కొంచెం జాగ్రత్త చూసుకోండి. హలో, అవ్వ నన్ను చూసుకోవడం కాదు, నేనే అవ్వని చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. సరే. రామ్మా, కూర్చో. ఉమ్. అవ్వా, నీకు భయం వేదా? ఇలా ఒక్కదానివే
ఈ టైంలో ఎక్కడున్నావు? భయం దేనికమ్మా? ఒక్కదానివే ఉన్నావు కదా. ఒక్కదాన్నేనని ఎవరన్నారు? మరి ఇక్కడెవరూ లేరుగా. ఎందుకు లేరు? ఇదిగో అవ్వా, నీ చేతకేంటది? ఇది నా పెనిమిటి పేరు. హ? నా మొగుడు. వాట్? తాళి కట్టిన నా మొగుడు. ఎక్కడున్నారు? ఇక్కడ లేరమ్మా. ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడమ్మా. అయ్యో అవ్వా, నీ పెనిమిటి గురించి అడిగి నిన్ను బాధ పెట్టానా? సారీ. అయ్యో అదేం లేదమ్మా. నా పెనిమిటిని ఆ దేవుడు తీసుకుపోయాడు. చేతికి వేసుకున్న పచ్చబొట్టు నా పెనిమిటికి గుర్తు. దాన్ని ఆ దేవుడు నేనుండగా తీసుకెళ్ళలేడు. ఏంటవ్వా నువ్వు అనేది? అవునమ్మా, అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నా. అవునమ్మా, ఈ పచ్చబొట్టుని ఎవ్వరూ నా నుండి దూరం చేయలేరు, చేరిపోయలేరు. నాతో అంతమవుతుంది. ఇది పోవాలంటే నేను పోవాలా. నీకు నీ పెనిమిటి అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదమ్మా, ప్రాణం. నిన్ను అంత ప్రేమగా చూసుకునేవాడా? చాలా ప్రేమగా చూసుకునేవాడు. మీరెప్పుడు అసలు గొడవ పడలేదా? ఎందుకు పడలేదమ్మా, రోజు ఆడితో గొడవ పడేదాన్ని. నా పెనిమిటి కూడా నాతో గొడవ పడేవాడు. అప్పుడు అర్థం కాలేదమ్మా నా పెనిమిటి కోపంలో ప్రేమ ఉందని. ఆయన పోయినాకనే తెలిసింది. ఇప్పటికీ నేను బతుకున్నానంటే ఆ గొడుగుని తలుచుకునే బతుకుతున్నాను. ప్రతిసారి నా పెనిమిడితో పడిన గొడవ గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా బతకాలనిపిస్తుంది. అందుకేనమ్మా ఈ బొట్టు పూలు అలాగే ఉంచేసుకున్నాను. అయ్యో, నువ్వెందుకు ఎడుతున్నావమ్మా? ఆ, ఆ, పచ్చబొట్టు వేసుకుంటే మన దగ్గర నుండి ఎవరు దూరం చేయలేరా? అవునమ్మా, ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. అయితే నా చేతి కూడా పచ్చబొట్టు వెయ్యవ్వా? వద్దమ్మా, బాగా నొప్పిగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవమ్మా. ఏం పర్వాలేదు, ఎంత నొప్పైనా నేను తట్టుకుంటానులే. వద్దమ్మా. లేదవ్వా, నువ్వు వెయ్యకపోతే నీ పెనిమిటి మీద ఒట్టు. వద్దమ్మా, చాలా నొప్పిగా ఉంటదమ్మా. ప్లీజ్ అవ్వా. నా ఏం మాటినమ్మా. పర్వాలేదు, నేను తట్టుకోలేను కదా. తట్టుకోలేవమ్మా. నా కోసం వేవా? అలాగేనమ్మా, ఇంతగా అడుగుతున్నావు కదా, వేస్తానులే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అవ్వా. వేవా? ఏమయ్యమంటావమ్మా? ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయన మాటున, ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయన మాటున, తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున, కలబోసుకున్న ఇప్పుడు చూసుకో అమ్మా. పెనవేసుకున్న
నుంచి నా సూర్యాన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఏటమ్మా? ఏం లేదవ్వా, పచ్చబొట్టు చాలా బాగుందని అంటున్నాను. నేను పచ్చబొట్టేస్తున్నప్పుడు అందరూ ఏడ్చినోళ్లే. నువ్వు ఒక్కదానివే, ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్సలేదు. శ్యామ్, చుట్టుపక్కల ఎక్కడ ఆటోలు కూడా లేవు. ఇంక నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, తప్పదు. ఏ అమ్మా, ఆ బాబు నీకేమవుతాడు? పెన్నిమిటి. నాకు తాళి కట్టబోయేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉందంటే నమ్మలేకపోతున్నాను బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. సూర్య, మనం వెళ్దామా? పద. అవ్వా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? నథింగ్. నో, సంథింగ్ ఈస్ దేర్. నో సూర్య, నథింగ్. మరి ఎందుకు తడబడుతున్నావు? తడబడుతున్నానా? నేనా? మళ్ళీ తడబడుతున్నావు? లేదు సూర్య. ఏమీ లేకపోతే చూపించడానికి ఏమైంది? చూపించు. చెయ్యా? ఎందుకు? చూపించు. ఏంది? ఏం లేదే. ఓవర్ స్మార్ట్ వద్దు. ఈ హ్యాండ్ కాదు, ఆ హ్యాండ్ చూపించు. ఈ హ్యాండ్ లో లేనిది ఆ హ్యాండ్ లో ఏముంటుంది? చూపించమన్నానా? ఏం లేదు సూర్య. నీ ఎంతటి నువ్వు చూపిస్తావా? నేను ఎలా కోనా? నేనే చూపిస్తా. రామా సీతా అంటే ప్రేమ ప్రేమ, రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ, మనసే మనిషై ఎదిగే ప్రేమ, తనదై తనకై వెలిగే ప్రేమ, ప్రేమే కాదా మధుమహిమా, రామా సీతా అంటే ప్రేమ ప్రేమ, రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ. ఏంటది? పచ్చబొట్టు. పచ్చబొట్టు ఎక్కడిది? ఇంతకు ముందు. ఎందుకు ఎంచుకున్నావు? అయినా ఈ సన్ సింబల్ ఏంటి? నీకిది సన్ సింబల్ లాగానే కనిపిస్తుందా? ఇంకేమీ కనిపించట్లేదా? ఏం కనిపించాలి? పోనీ ఏమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి శామ్? నాకేం అర్థం కావట్లేదు. నీ పేరేంటి? చెప్పు సూర్య, నీ పేరేంటి? ఏమన్నావు ఇప్పుడు? అదే నా పేరు కదా. సూర్యకి ఇంగ్లీష్ నేమ్ ఏంటి? ఏమైంది నీకు? సన్ కదా. అయితే అందుకే తెలుగు సూర్యాని ఇంగ్లీష్ సన్గా నా ఫింగర్ మీద పచ్చబొట్టు. నీలాల మేఘం సూర్యుడి ప్రేమ, కార్తీక మాసం జాబిల్లి ప్రేమ, నీలాల మేఘం సూర్యుడి ప్రేమ, కార్తీక మాసం జాబిల్లి ప్రేమ, వానై వరదై అరిగే ప్రేమ, వెదవి మురళి కలిపే ప్రేమ. శామ్, పచ్చబొట్టు పడిపించుకోవడం అంటే మాటలు కాదు, చాలా పెయిన్ ఉంటుంది. అసలు నువ్వు ఆ పెయిన్ ఎలా భరించావు?
నాకు దక్కవేమోననే పెయిన్ ముందు ఈ పెయిన్ నథింగ్ సూర్య. ఇంత కష్టం ఎందుకు సార్? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడడంలోనే ఆనందం ఉంటుంది. ఆనందం ముందు పెయిన్ పెద్ద మ్యాటర్ కాదు. అందుకేనే బాధపడుతున్నావు. నేను బాధపడుతుంది నా సూర్యాని, ఐ మీన్ సన్ని ఎప్పటికీ కూల్గా ఉంచాలని. ఇప్పుడే కాదు సార్, నేను ఎప్పటికీ కూల్గా ఉంటాను నీ విషయంలో. పద పద. మామ్, మామ్, అందరూ మనల్ని ఫూల్స్ ని చేస్తున్నారు. మనం వీళ్ళకి పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నాం, ఏమీ చేయలేని వాళ్ళలా కనిపిస్తున్నాం. యు ఆర్ రైట్ బేబీ. ఆ అభిగాన్ని ఈ ఇంట్లో ఎక్కడో ఒక చోట దాచేసి ఏవి తెలియనట్టు వీళ్ళందరూ కలిసి డ్రామాలాడుతున్నారు. మీతో డ్రామాలాడాల్సిన అవసరం మాకు లేదు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నామో కొంచెం తెలుసుకుని మాట్లాడితే మంచిది. మాటలు పదునెక్కితే మా చేతల్లో కూడా వాడి పెరుగుతుంది. ఏమీ అనటం లేదు కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు మీరు. అంటే ఏంటి గ్రాండ్మా మీరనేది? మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? ఊరుకున్నది మేము, మీరు కాదు. ఇంట్లో లేనివాడి కోసం అర్ధరాత్రి ఇలా రంకెలు వేస్తూ ఇల్లంతా హడావిడి చేస్తూ రెచ్చిపోతున్న మిమ్మల్ని ఏమీ అనకుండా ఊరుకున్నది మేము, మీరు కాదు. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది, దాన్ని దాటి మీరు ప్రవర్తిస్తున్నారు. ఏమాత్రం పద్ధతిగా లేదు. అభిని మీరు ఇంట్లో పెట్టుకోవడం పద్ధతిగా ఉందా సావిత్రమ్మ గారు? మేము వాడిని ఇంట్లో పెట్టుకున్నామని మీరు ఎలా అంటారండి? మీరు అతన్ని చూసారా? ఇప్పుడే కదా ఇల్లంతా వెతికారు, వాడు కనిపించాడా? మా బేబీ చూసిందండి. ఈ సామానే చూసింది నన్ను నానమ్మా. నన్ను చూసి అభి అనుకుంది. నేను చూసింది అభినే. నీకు అభికి డిఫరెన్స్ తెలియదు అనుకుంటున్నావా? అభి ఇక్కడే ఉన్నాడు. ఐ సా హిమ్. నిన్న కూడా ఇలాగే చేసింది నానమ్మా. ఎవరిని చూసినా అన్నయ్య ఫ్రెండ్ అనుకుని పిచ్చి పిచ్చిగా ఇలాగే మాట్లాడింది. జరగంది జరిగినట్టుగా ఊహించుకొని ఇలాగే ప్రవర్తించింది నానమ్మా. తనకేదో అయింది నానమ్మా. ఓహో అవునా? నాకేదో అయ్యిందా? మామ్ విన్నావు కదా, నాకేదో అయ్యిందట. ది గ్రేట్ చంద్ర చెప్తున్నాడు. ఓకే, కరెక్ట్ గా చెప్పాడు. మామ్ పోలీసులకి ఫోన్ చేసి ఇదంతా చెప్పు. వాళ్ళే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారు. యు ఆర్ రైట్ బేబీ. రత్నమాల గారు, ఏంటండి మీరు కూడా ప్రతిదానికి పోలీసులు అంటే ఎలా? ఊరుకుంటున్నాం కనుకే మీ కంటికి మేము చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నాం. ఆ పోలీసుల్ని రానివ్వండి, వాళ్ళు వస్తే నిజమేంటో వాళ్ళే తెలుస్తారు. ఇది పరువు గల కుటుంబం అండి. మాటి మాటికి ఇంటికి పోలీసులు వస్తే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అలా అని ఇంతకాలం మేము ఊరుకుంటూ వచ్చాం, కానీ మీరే రెచ్చగొడుతున్నారు కదా. అర్ధరాత్రి పూట పోలీసులు వస్తే బాగుండదు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది మీరు. ఇప్పటికైనా ఆ అభిగాడు ఎక్కడున్నాడో బయటికి తీసుకురండి. లేని వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? రే చంద్ర, అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? అవును, మీ అన్నయ్య సూర్య ఏడి? ఇంత జరుగుతున్నా కనిపించడేంటి ఇంట్లో? అవును మామ్,
సూర్య ఏడి? ఇందాక వాళ్ళ రూమ్ లో వెతికినప్పుడు కూడా సూర్య సామ్ ఇద్దరు కనిపించలేదు. ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని ఎక్కడికి పంపారు? సూర్య తాళి కట్టబోయేది నాకా సమంతకా? వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని వాళ్ళెక్కడికి వెళ్ళారు? సూర్య సామ్ ఇంట్లో లేకపోవడానికి అభి నాకు ఇంట్లో కనిపించడానికి ఏదో సంబంధం ఉంది. ఓ గాడ్, వాట్స్ గోయింగ్ ఆన్? మీరేం మాట్లాడకుండా ఉంటే వదిలేస్తామని అనుకోకండి. సూర్య సమంత ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. నీకు తెలియకుండా ఏది జరగదు చంద్ర. ఐ నో. చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? ఏయ్, ఏమైంది నీకు? ఇప్పుడు దాకా అభి ఎక్కడ అన్నావు, ఇప్పుడేమో అన్నయ్య ఎక్కడ, ఫ్రెండ్ ఎక్కడ అంటున్నావు. నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా? క్షణానికి ఒక విధంగా మాట్లాడుతున్నావు. అసలేం కావాలి నీకు? అదిగో వాళ్ళే అయ్యుంటారు, చెప్తా. రండేసే గారు, కరెక్ట్ టైంకి వచ్చారు. ఆ అభిగాడు ఎక్కడున్నాడు? వీళ్ళ ద్వారా బయట. ఎస్ఐ గారు, మీరు ఈ టైంలో వచ్చారేంటి? మీ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. రిటర్న్ కాల్ చేస్తుంటే మీ ఫోన్ పనిచేయడం లేదు. ఏం జరిగిందా అని వచ్చాం. ఏమైందండి? చంద్ర, ఇందాక నీకు ఏం కావాలని అడిగావు కదా, నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ఐ గారే చెప్తారు. ఎస్ఐ గారు, ఫోన్ చేసింది మేమే. ఏం జరిగిందండి? ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయండి. అవి చెప్పడానికి మీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళంతా ఒక్కటై మమ్మల్ని ఆపేసి ఫోన్ పక్కన పడేశారు. ఏదో మా టైం బాగుండి ఫోన్ మాట్లాడకుండానే మీరు వచ్చారు.